ఏం చెప్తాను నేను పెట్టిందా లేదా ఇది ఎటువైంది ఏమే ఇంకా చాయ్ పెట్టామా బయటకు పోవాలి తొందర శివరాత్రిలో ఏం లేదు మా దుబాయ్ దోస్తు గారు దావత్ ఇస్తాడట పోవాలి నేను తెలిసే శివరాత్రి రోజు చికెన్ తింటే హైలైట్ ఉంటుంది నీకు తెలుసా దావత్ లేదేం లేదు ఏ తలమాసినోడైనా కూడా ఈ శివరాత్రి రోజు దావత్ పెట్టుకుంటాడా ఈ దావత్ పాడుగా తలతోక లేనోడు అయితేనే దావత్ పెట్టుకుంటాడు ఈ శివరాత్రి నాడు నాడు బండిది నాకేమొకపోతే నువ్వు ఒక్కని పోతే చాలదా నువ్వు ఒక్కని పట్టు చాలు ఇంకా నేనెందుకే పట్టుడు ఇట్లా చేసినా ఇన్నట్టట్లేదు కదా ఇలా నెట్టి వేసి ఒక్క పది పట్టియాలి చదివింది బాగానే కానీ పని చేయడమే మనీ చేయడం ఒక్క పది పట్టితేనని మనం పని ఖచ్చితంగా పట్టియాలంటే మా అన్నకు ఫోన్ చేయాలి అన్నా మంచిగా ఉన్నావా మంచిగా ఉన్నావన్నా మంచిగా ఉన్నాడే ఇలా శివరాత్రి కదా అన్న అయితే బావతోటి ఒక్క పొద్దు పట్టించి జాగారం ఉంచుదామని అంటే ఆయన దావత్కు పోతా అంటాడు ఆడెవడో తలకమాసినోడు పిలిచిందట ఈ తలకమాసినోడు పోతా అంటాడు మరి ఏం చేద్దామన్నా సరే అన్న సరే అన్న దా అన్న నీకున్నదనుకో అక్క వీడికి వచ్చిన అక్క చిన్న బాబు అంతే నువ్వు చెప్తానట ఇలా శివరాత్రి నాడు కల్లాదం దావా చేసుకుందాం చెప్తానట అది ఫోన్ చేసి బాధపడతాను ఆయన ఒక పొద్దు పట్టిద్దాం పోదాం గంగతామని చెప్పిద్దాం ఆయన నీకే చెప్పేది అక్క నువ్వు ఆయనను గంగస్నానం తీసుకుపోదాంపా పట్టిద్దాం చెల్లెకు ఆయనతో కట్టమే ఉండదు ఇట్లా దానికి ఆచారం పోతుంది కావచ్చు ఆయన ఎట్లా మాత్రం చూద్దాంపా రాదా చెల్లె ఉన్నావారా మంచిగా ఉన్నా మందిగాడు పొద్దుగాల వచ్చి గడ్డ ఉడుకుతారు బొమ్మది బొమ్మది వీనికి ఏమైంది గల్లకేరు ముట్టింది ఇలా ముగ్గురు గంటలకి ఆడే ఫోన్ చేసి దావతానే మరి ఇటు మా బొమ్మ అదిగాడు వచ్చే మరి ఈడ దావత్ చేస్తాడు ఆడ దావత్ చేస్తాడు ఏదైనా అర్థమైంది అరే బొమ్మది వీడు ఏం చేస్తున్నాడు మరి లేదు బాబా చిన్న ఫంక్షన్ ఉన్నది అందరం కలిసిపోవాలి నేను చెల్లెకి నేను రాత్రి చెప్పిన అక్క నాకే దొరుకుతున్నా వచ్చిన అందరం కలిసిపోవాలి బాట అంటే మనం ఫస్ట్ పార్టీ అని గీడికి తీసుకొచ్చినావరా గంకాయ అసలు పార్టీ ఇక్కడనే ఉంది బావా ముందుంది పా ఏం పార్టీ రా గీడ ఈయనే బావ అంత దావతం దిగిన ఉందట మంచిగా గంగతానం చేయాలి చేసిన తర్వాతనే దావత అంతా నీ గంగతానం అంటే నేను రాకపోదు కదా చలి పెడుతుందిరా
రాను రా చిన్న పోరని లెక్క ఎత్తడేమన్నాడు కళ్ళు పెడతాడు చెప్పలేడు బాబా చెప్పలేడు చలి పెడతారా నేను గంగతానం చేసినాక చికెన్ బిర్యానీ తినిపిస్తున్నాడు మెల్లగా దిగు బాబా మెల్లగా దిగు బాబా మెల్లగా దిగు ఇద్దరు పని బాగున్నది ముంగట మెల్లగా పడేరు అనుకున్నది అయితే సాధించామన్న తీసుకైతే వచ్చాను గంగ కాడికి ఏం కాదు ఆ గంగతానం చేపించే బయట నాది పులిపాడు లాగిస్తా అని చెప్పిన అట్లయితే తింటాడు మీరు సప్పుడే పప్పు చేయకూర అని పిలుస్తా ముంచుదాం అంతే చెవులో పువ్వు పెడదాం కథ జాగ్రత్త చేపిద్దామని బావా కాదా నువ్వు సెలవుతాను ఇట్లా సెలవు పక్కన ఇట్లా నువ్వు అన్నట్టు ఫుల్ బాటలు కదా ఇవ్వాలి నేను తెచ్చినాగా బావ నువ్వు స్నానం చేయి అంతేనా గంగతానం చేయి బాగా వస్తున్నాయి నీకు లోతుంటే భయం అయితే నీ పక్క పంటే ఉంది కానీ నీకేం భయం పరుగు తీసుకున్నావా బాగా మునుగు మునుగు చలి పెడుతుందా నీకు ఫుల్ బాటిల్ కావాలా మునుగు 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 అది అన్ని పోతే మునుగు మునుగు అయిపోయి మంచిగా దేవుడు చెప్పుకుంటే చలి పెడుతుందా మంచి దానం చేయరు మునుగురు మునుగురి ఇద్దరు దగ్గర మనం ఎందుకు ఇట్లా అటు మరి అటు వాడారు అక్కడ మునగచ్చా ఇద్దరు ఇంకా అరే పోయే కాదు మునుగు అరే ఈత కొట్టవా ఫస్ట్ ఒక 10 నిమిషాలు ఆగు నాలుగంతా గుంజుకపోతుంది నాకు అరే ఆగవే చెల్లు నాకు ఏం ఆగు 10 నిమిషాలు ఆగు అంటే 10 నిమిషాలు ఒక్కబట్టి సరే నువ్వు సానండి పోయి ఒక కొబ్బరికాయ సరే చెప్పు అవి రానే వచ్చింది దారా రమేష్ దాదా నీతో పని దారదా రానే వచ్చింది కదా ఏమన్నా నిడిచిపెట్టి వచ్చిర్రు మళ్ళీ ఇంకా మాటలుగా నువ్వు రారా ఇవాళకి లేట్ అవుతుందారా గీన్ ఎందుకు రమ్మన్నావురా గీన్ ఎందుకు రమ్మన్నా ఎక్కడ బాగుంది సరే మనం మందని బాగా అలగిస్తాను రా ఇట్లా దాని జీవితం మారుతుంది అర్థం చేసుకోరా కొద్దిగా సరే సరే అన్నావుగా ఫోన్ వస్తుంది మనం ఏం భయపడదు సరే నా తండ్రి శంకర నా తల్లి పార్వతి నీకు పాదాన 10,000 శరణు చెప్పుర్రి బాలారా నీకు వచ్చిన కష్టమేందో మీ భర్త గురించి చెప్పాలంటే వాడు ఎన్నడన్నా కొబ్బరికాయ కొట్టిన ముఖవానికి ఎన్నడన్నా అబ్బది పెట్టి మొక్కినాడా ఈరోజు ఎట్లా వచ్చిండో ఇంకకు వానికి ఈ శివరాత్రి రోజు వాడిని ఒక్క పొద్దు వచ్చిచ్చి వాడికి మంచి నీళ్లు కూడా ఇయ్యకుర్రి
ఇంకా ఏంటిదంటే వాడు అనుకున్నట్టు వాడికి నేను కల్పిస్తా. నేను చెప్పినట్టు తింటే వాడి రోజు శివరాత్రి వాడు నిల్లారం ఒక్క పొద్దుండి వానికి మీరు దగ్గరుండి నిల్లారం వానికి ఏ తీర్రి చూడు వానికి అనుకున్నట్టు అవుతుంది. జాగారం ఉంచుడే వానికి దేవుడు అంటే నమ్మకం లేదు. అంటే చికెన్ అంటాడు, అంటే మటన్ అంటాడు, అంటే బీర్ అంటాడు, అంటే పులిపాటలు అంటాడు. వాడిని నేను మార్చపో అలా నేను మార్చపో. ఖచ్చితంగా ఫలితం ఉంటది. ఆడ అనుకున్నట్టు సాధిస్తాడు. నేను చెప్పినట్టు చేస్తే దేవుడా చేంజ్ చెప్పిండో ఇన్నవా పిల్లగా ఇయ్యాల నీరారం ఒక్క పొద్దుండుడే జాగారం చేసుడే. నాకు అవసరం లేదు. ఉండుడే మీకు మంచి జరుగుతుంది. దేవుడు ఎక్కడిది? ఆ రమేష్ గారిని సోపతేనే గాడి దేవుడా? గాడి చెప్తా నేను నమ్మాలా? ఇంట్లో అన్న కళ్ళు పోతాయి, దేవుడిని అనద్దు. తలకాయ ఉందా నీకేమన్నా? ఇంకా చెప్పినానికి అనక ఎక్కువ మాట్లాడతాను. నేను రాను. ఆడు పాట పుల్ బాటలు రమేష్ ఎటవా ఏంద్రా వీళ్ళకి ఇట్లా అంటారు? బావా నేను చెప్పేది అంత మంచి జరగాలంటే అది చెప్పినట్టు తినాలి. బావా నేను చెప్పినట్టు తిను, దేవుడిని నమ్ముకో, అంత మంచి జరుగుతుంది. దేవుడు చెప్పినట్టు తిను. ఇక ఒక్కనాడు జాగారం ఉండు. రేపటి నుంచి ఫుల్ తాగుదాం. నా బాధ్యత పోయి నేను ఎంబడి ఉండి మరి జాగారం చేపిస్తా. నీతోనట్టుగా నేను ఉంటా. చెల్లె అక్క అందరు ఉంటారు. నీకెందుకు బాధ? ఈ ఒక్కనాడు ఏంటి బావా నా మాటను? తన ముఖం చూడు కొద్దిగా. తన ముఖం నాకు కళ్ళు ఉన్నదా? చెప్పినట్టు రేపు ఫుల్ తాగుదాం. నా బాధ్యత. ఫుల్ బాటిల్ తెప్పిస్తా, నాటుకొని తెప్పిస్తా. ఫుల్ తాగుదాం, ఫుల్ తిందాం. వీళ్ళు ఒక్కనాడు నన్ను చెప్పినట్టు ఆ మాట వీళ్ళు ఒక్కనాడు. దాని ముఖం చూడు కొంత. నీకోసం ఒక్క పొద్దు కాదు దండి ఒక్క పొద్దు చేస్తా. రేపని ఉన్నదా లేదా? మరి ఉంటుంది బావా నా బాధ్యత. నీకెందుకు? శివ శివ అని దండం పెట్టుకో మంచిగా. శివ శివ ఓం నమ శివ. అంత మంచిగా జరగాలి. మనకెందుకు బాగా తయారవుడు? కడుపులో ఏమైతుంది ఏమరా? కడుపులో ఏమైతుంది? అంత ఎలుకలు పరిగెట్టినట్టు అవుతానేరా. ఎలుక ఇట్లా ఒక పిలివేను బావా. ఎలుకలు పోతే ఫిలిమింగ్ పోతే ఏం చేస్తావే? ఇది అది కాదురా, ఆకలి అవుతుందిరా. అది గత చెప్పు. దేవుడు ఏం చెప్పిండు? నిరారా ఉండమని చెప్పిండు లేదా? మళ్ళీ ఆకలి ఆకలి అంటావు. 2 మక్కంకులు తెచ్చిందారా గర్వాన్ని కాలుగురా తిందాం. మిరకాయ కోసుకొని సామాన్ గట్ట కానీ ఏది చెప్పు, ఏది తినేలేదు, ఏది తాగలేదు. కదా ఇక ఒక్కరన్నా మాటిని గంటను. నువ్వెక్కడ మోపైనవురా నాకు? అరే దేవుడు ఏం చెప్పిండు? నిరారా ఉన్నాడు ఉండాలి లేదా?
నీకు మంచి జరగని వద్దా నీరారం అంటే నీళ్ళు ముట్టనిత్తలేకపోతే ఏదన్నా తిందామంటే ఒక్కనాటికి ఏమైతే ఎల్లాక మనదే అంత ఒక్కనాటికి ఏమైతుంది ఇలా నన్ను ఏదో చేద్దాం అనుకుంటాను. ఏం చేస్తాం బావా దేవుని కోసం ఒక్కరోజు గాయని తోపుక పట్టవా ఒక్కనాటికి ఏమైతాను ఎలుకలు అంటాడు పిల్లలు అంటాడు ఏం మాట్లాడతాను కూర్చో అటే కూర్చో మాట్లాడకు బాగా మాట్లాడు దూపు అవుతుంది ఆకలైతే సైలెంట్గా కూర్చో నువ్వేమో చేస్తా ఏం చేస్తా బావా నువ్వు బలేసి వీణే ఉండు నేను మళ్ళీ వస్తా. ఎటు పోతాను మళ్ళీ వస్తా ఒక్కటే నిమిషం. మా బావ మళ్ళీ ఎటు పోతాను మా చెల్లి నాకు మా బావ నాకు చెప్పాయి మళ్ళీ ఏమైనా ముట్టడం అని పెట్టింది పనులు నీరున్నాయి. కిషోర్ పని చేస్తామని నీ వెనకబడి వచ్చిన అద్దు 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 ఆ ఒక్క పని ఏంద్రా నువ్వే మోమైనా సరి లేక నాకు చెప్తే ఇప్పుడు తిండిగా చెప్పావా నువ్వేం చెప్పాను నీకు ఇప్పుడే ఇస్తా దీపం
మళ్ళీ ఇదేంది దీపం ముట్టించుకొని రాత్రి ఏం కూర్చోవాలి దాకా తినుడు ఎప్పుడు మరి తినుడు రేపు ఏం చెప్పరా ఒక తిండి మర్చిపోమని చెప్పి లేదా నేను కూర్చో చెల్లెన్నా నువ్వు కూర్చో అక్క ఏం చెప్పా కొద్దిగా కూర్చో జాగారం అంటే తినుడు తాగుడు కాదు ఇలా నిష్ఠతోటి ఉపవాసం ఉంది దేవుళ్ళ పాటలే వాడాలి తినైతే రాకు మరి అబ్బా ఆ బావ గిట్ట తయారైంది సరే బావ చూసినా బావ ఏం చెప్పినా దేవుడు ఎంత మార్పు కలిగించింది బాగా చేసిన క్రితాలు కాదు దండం పెట్టుకుంటే రేపటి రాకుంటే ఈ రేపు అన్న ఒక్కటి కూడా నాకు అనుకో నిశ్చయం తీసుకో ఈ అనుగురు ఏదైతే నడు కోసం ఆయన ఒక్కొక్కటి వరకు మనకు కావాలి ఉంటే మాత్రం వ్యవసాయం ఉండేకట్లేదు ఒక పాట వాడు నువ్వే వాడు పాట ఆమె వాడు ఆమెనా ఆకోసాటు కింద దేవుని పాట మమత్కార పాటలు కాపాడు ఇక్కడ వాడతారా దేవుని పాట పాడు చెల్లె వాడుతుంది చెల్లె వాడు పాడు నాకు రావు దేవుని పాట చెల్లెని వాడు కాదు నువ్వు వాడు నువ్వే అనుకో మధ్యలోకి పోవద్దు ఏం చెప్పిన పాటలు పోవాలి పోవాలి చెల్లె నువ్వే వాడు మంచి పాట వాడు అన్న నువ్వు అనుకోయబడి వాడుకోరు అరే చెల్లె నువ్వు అది చెప్తున్నాడు కథ ఉన్నది ఏం కోసనే ఇదే తొడ్డెక్కని తెల్లటాయినే మాట్లాడు ఏం మారుడో ఏమో మా మాట్లాడు దేవుడు ఉన్నాడు నేనున్నా ఆయన దయ
ఆ భావం ఏంటి? మీరంటే పాటలు పాడమంటే ఇద్దరికి రావని ఎవరైనా కోళ్ళు వేసి ఊరికి నువ్వనకు పాట పాడాలి. నాకు పాడడం బాగా తెలుసా? నీ పాడి నాలుగు ఊరికి రావాలి. ఓకే మంచి పాట పాడు. ఏం పాట? శివయ్య పాట పాడు. శివన్న పాట పాడు. శివయ్య పాట. శివయ్య పాట రాదు, మరేమంటే వేరే పాట వస్తుంది. వేరే పాట కాదు, శివయ్య పాట. దేవుని పాటలే కదా. శివయ్య పాట రాదు కంపల్సరీ. మరి ఉరకాదు ఉండదు కూర్చో పాడతాను. ముందు మొక్కాలి అందుకే. ఆ శివ శివ శంకర భక్తవ శంకర శంభో నమో నమో శివ శివ శంకర భక్తవ శంకర అప్పుడే తండ్రి అప్పుడే నీ పాట ఇదే పాట రాదురా తల్లి. ఆడవాడినేమో డబ్బలు కొనుక్కుంటాను. అంత మంచి పాడవాడుతున్నా నా తెలుసా? నేను మంచి మంచి ఇంకా మంచి పాడవాడుతుంటాను. పడవాడను మళ్ళీ ఇప్పటిలేక కొట్టుకోదు ఒక్కడు రాదు. పడానా పాటకి అన్నింతగా తెల్లాలి మంచిగా వాడు. ఏ రమ్మండి వాడు నిన్ను వితిగా నానా గజా నిన్ను వితిగా నానా గజా నానా అనుదినములుని భజన చేతి అనుదినములుని భజన నీ పాట కట్టి పెట్టని మేము పడవన్నారా సచ్చినోడా. చెల్లె చెవులలో పెళ్ళి కాదండి. చెవులినంతనే చెల్లె చెల్లె చెవులు ఆయన పాడిన పాటలకు అక్క ఎవరు మాట్లాడు వినొస్తుంది. అయ్యో ఈ పాట చెవులు పోయినట్టే ఉన్నాయి ఇద్దరి. అక్క వినబడతలే గట్టి చెప్పు. వినత్తలే మళ్ళీ చెప్పు. వినొత్తలేదా? నీకు వినబడుతుందా? నాకేమి నచ్చలే. ఆయన వాడిన పాటలకు మన చెవులు ఖరాబ్ అయినాయి. ఏమైంది ఏమైంది ఇక్కడ బాధపడి సౌండ్ అయింది. ఇక్కడ ఏమైంది? రమేష్ అన్న వాడిన పాటలకు చెవులు ఖరాబ్ అయినాయి. ఇంకా నయ్యా తలకాయ ఖరాబ్ అయిపో ఇంకొంచెం రక్తం వెళ్ళింది. ఇంకా పోయినాయి అనుకున్నాం. కాసేపటి రాలే అంతేనా? చెల్లె 4 నెలలకు వచ్చిందిరా. ఆడు కాదు మన బావ కాదు. ఎవరి వారం ఒక మంచి కమ్మని పాట పాడు. దేవుని పాట మంచి నువ్వు వాడు చెల్లి. మా చెల్లె మంచిగా పాడుతుంది. బావ నువ్వు మంచిగా చెల్లె పాడినాడు పాడు. సరే అన్న. ఎండి కొండాలు ఏలేటోడా అట్టబొట్టు జంగముడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసి జంగముడా గంట నగరలాని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అందాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగాభరణుడా నంది వాహనుడా ఓంకారేశ్వర మహారాజా రాజేశ్వర ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు జంగముడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసి జంగముడా. చాలన్నా మా చెల్లె ఎంత మంచిగా పాట పాడేది. పాట పాడమంటే నీకు అయితే లేకపోయా. అబ్బో దీనికి బాగానే మరి ఏమనుకున్నావు? మా చెల్లె ఎంత మంచిగా ఇచ్చిన అనుకుంటాను. నీకు ఇచ్చిన ఆశం చేసినావు. ఇలాంటి ఏది కట్టం మాకు. మరి ఎంత మాట అన్నావు? నీ ఇల్లు చూడు వాన కుడుతుంది ఎండకి ఎండుతుంది.
నా ఇల్లు కూడా తాజ్మహల్ లెక్క ఉన్నది. రాజభోగాలు అనుభవిస్తుంది. మీ చెల్లెకేంద్ర గట్లా మాట్లాడుతున్నావు? అబ్బో కొద్ది రాజభోగాలేనా? పైన పడ్డారన్నమాట, లోన లోటారన్నమాట. ఏమైనా పని చేయమంటే చెయ్యవాలి, ఉన్నదంతా ఒడిసేలాగా తింటావు. తర్వాత ఏమైనా పని చేయమని అంటే బుక్ పట్టి చదువుతావు. అంత మించి ఏమైనా చేస్తావా? అరే రావద్దా? జాబ్ రావద్దా? జాబ్ రావాలంటే ఇంటనే వాడి బుక్ చదివితేనే వస్తుందా? మరి చదవదు ఎట్లా వస్తుంది? బయటకు పోయి తెలుసుకోవాలి. సరే తెలుసుకుంటది. ప్రయత్నాలు చేస్తే ఏదైనా కలిసి వస్తుంది. ఇంటనే ఉంటే ఏం కలిసి వస్తుంది? అన్ని చెప్తా వాడికి సపరేట్ ఉండరా? ఎన్నడైనా దేవునికి మొక్కినవా, లేకపోతే ఒక కొబ్బరికాయన కొట్టినావా, గుడికి రమ్మంటే గుడికి వచ్చినావా, ఏదైనా పండుగ ఎట్లా మంచిగా భక్తితో అవుతున్నావు ఒకనాడన్నా? అరే భక్తితో ఉంటే జాబ్లు వస్తాయా? రావా? దేవుని కరికరం ఉంటే వస్తాయి. అంతేనా? మరి ఇప్పుడు చేసినా కదా ఏ పాటి జాబ్లు వస్తే చూడు. మీరెందుకు పెట్టుకుంటారు? ఆయన ఎప్పుడు అంతే చిత్తం చెవుల మీద భక్తి చెప్పుల మీద. ఎందుకు ఎప్పుడు శిశుల మీదేనా? ఇలా ఒక మంచిగా చెల్లెలు పెట్టుకున్నాను ఏమన్నా అంతా ఇదంతా మా చెల్లె సెలవ. నీకు అర్థమవుతుందా? దాని ముఖం చూడు లక్ష్మీకాలం అజ్జేవాటికి అంత నీ రాజభోగాలని. నీదేమున్నది ఎప్పుడు సీసాలు అనుకుంటా. దాని మొక్కు ఎప్పుడు అంత మంచి జరుగుతుంది. దాని మొక్కుడా? ఇప్పుడు కాదు బావా, పొద్దుగాలైతే ముఖం చూడు అంత మంచిగా జరుగుతుంది. లక్ష్మీకాలం మా చెల్లె శుభం కలుగుతుంది. పిల్లగా మా చెల్లెమన్నా చీరలను నింపుతుందా, నగలని నింపుతుందా? రూపాయి ఎనికే వాటికే ఇంత మంచిగా ఇంత బంగ్లా కట్టింది. లేకపోతే నువ్వు చేసినట్టు చేస్తే ఎన్నడో చూసినట్టు అన్ని గట్టనే అంటావు. మా అన్నగాడు పోయి దుబాయ్లో సంపాదించేపటికే గట్ట మాట్లాడతాను. భక్తుండేపటికేనా గక్కడ ఉంటాను. ఆయన అటు పోయేపట్టుకే నేను ఇంతో మంచిగా బతుకుతాను. ఆయన వచ్చినప్పుడల్లా దేవుళ్ళ అక్కడికి మేము మంచిగా తిరిగి వస్తాం. మాకు అందుకే మంచిగా అన్నం మంచిగా ప్రతి మనిషి బంధాలోని బాధకు ఒక పని తెల్లారుతుంది. నేను చెప్పలేదు ముఖం కడిగి తానం చేసినాక ఇట్లా వచ్చి మళ్ళీ తినే ఉంటుంది. శివయ్య